నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించి లోక్సభలో పార్లమెంట్ ప్రివిలేజ్ నోటీస్ని ఇచ్చారు. అండ్ స్పీకర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అసలు దేని గురించి అంటే కనుక ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జూలై 28, 2025 తేదీన పార్లమెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రసంగం సాగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాల్ని సభకు తెలియజేశారు. అప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బేసికల్లీ అప్పుడు చెప్పింది ఏంటంటే ఆయన ఎవరు కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ సైనికుడు కూడా మరణించలేదు అని ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు భారత ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ వార్ మెమోరియల్లో 6 సైనికులకు సంబంధించినటువంటి పేర్లను నమోదు చేశారు. అంటే 6 సైనికులు ఆపరేషన్ సింధూర్లో మరణించారు. వారి బలిదానాల్ని రాజ్నాథ్ సింగ్ గారు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది, సభను తప్పుదోవ పట్టించినట్టుగా భావించాల్సి ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో రాజ్నాథ్ సింగ్ గారి పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విన్నవించారు. అసలు ఈ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చలోకి అని అంటే కనుక ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించినటువంటి, బలిదానం చేసినటువంటి, త్యాగధనులైనటువంటి 6 సైనికులకు సంబంధించినటువంటి పేర్లని ఇప్పుడు నేషనల్ వార్ మెమోరియల్లో పొందుపరిచారు. వారెవరు అని అంటే కనుక ఇండియన్ ఆర్మీ నుంచి 5 ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ నుంచి 1 ఉన్నారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మెన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ ఎం మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్. వీళ్ళందరూ ఇండియన్ ఆర్మీ నుంచి బలిదానం చేసిన వాళ్ళు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సర్జెంట్ సురేంద్ర కుమార్ గారు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ప్రాణాలు అర్పించారు. సో అయితే ఈ 6 సంబంధించి పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ప్రకటన గురించి వీరు మాట్లాడుతున్నారు. అయితే దీని మీద ఇండియన్ ఆర్మీ, ముఖ్యంగా డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కూడా ఒక వివరణ కూడా వచ్చింది. డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే ఇదంతా కూడా కేవలం తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నిజానికి భారత సైనికుల మరణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమో, దాచి ఉంచే ప్రయత్నమో ఏనాడు భారత ప్రభుత్వం చేయలేదు. అండ్ అంతేకాదు ఆ చనిపోయినటువంటి, బలిదానం చేసినటువంటి ఆ 6 కూడా దక్కాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా నిర్వహించాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక ఈ ప్రకటన యాక్చువల్లీ 6 చనిపోయారన్న ప్రకటన అప్పటికే మే 11వ తేదీన మీడియా బ్రీఫింగ్లో, మే 11 అంటే మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సందర్భంలోనే ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ పొద్దున సాయంత్రం మీడియా బ్రీఫింగ్ జరిగింది. ఇండియన్ ఆర్మీ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సో అప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ గారి ఆల్రెడీ మే 11వ తేదీన ఆయన మీడియా బ్రీఫింగ్లో ఈ చనిపోయినటువంటి బలిదానాల గురించి, ఈ సైనికులకు సంబంధించినటువంటి వారికి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే బలిదానం చేశారో వాళ్లకు నివాళులు అర్పిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీడియా బ్రీఫింగ్లోనే ఆయన ప్రకటించారు అనేది ఒక అంశం. నిజంగా కూడా మే 11th DGMO గారి ప్రెస్ బ్రీఫింగ్లో ఆ క్లారిటీ వచ్చింది. అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు కూడా చనిపోయారన్న విషయం మనకు అర్థమైంది. అండ్ అంతేకాదు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే 2025 ఆగస్టు 14వ తేదీన వాళ్ళకి గ్యాలంట్రీ అవార్డ్స్ కూడా ప్రకటించారు. అండ్ అంతేకాదు ప్రస్తుతం నేషనల్ వార్ మెమోరియల్లో వారికి సంబంధించి వారి పేర్లని అక్కడ శిలాఫలకం పైన పొందుపరచడం కూడా జరిగింది. సో నేషనల్ వార్ మెమోరియల్లో ఎవరెవరైతే భారతదేశం కోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళందరి పేర్లని అక్కడ పొందుపరుస్తారు. సో ఇప్పుడు అందులో ఈ 6 కూడా చోటు కల్పించారు. వీరికి కూడా సగౌరవంగా వాళ్ళు చేసినటువంటి సేవల్ని మనం గుర్తుంచుకునే విధంగా అక్కడ వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవాన్ని, లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం వినమ్రంగా మనం ఇస్తూనే ఉన్నాం. అండ్ అంతేకాదు ఈ మొత్తం ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో ఈ 6 గురించిన ప్రస్తావన అనేక సందర్భాల్లో ఇండియన్ ఆర్మీ మీటింగ్స్లో కావచ్చు, డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన మీటింగ్స్లో కావచ్చు అడపాతడపా వస్తూనే ఉంది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యను ఎలా చూడాలి అంటే కనుక రాజ్నాథ్ సింగ్ గారిని ఆ రోజున్న పరిస్థితి, అంటే జూలై 28వ తేదీన పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రకటన ఇస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వల్ల, లేదా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మనం సీజ్ఫైర్ ప్రకటించాము, మోదీ గారు సరెండర్ అయ్యారు అనే అభిప్రాయం మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానంగా
యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించేటప్పుడు అంటే మనం మిలిటరీ స్ట్రైక్స్ చేసేటప్పుడు ఒక్కరు కూడా చనిపోలేదు అని చెప్పినటువంటి వ్యాఖ్య అండ్ మిగతా అనేక అంశాలకు సంబంధించి చర్చ నడుస్తోంది. సో బేసికల్లీ ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది లేదా చెప్పాల్సింది ఏంటి అని అంటే కనుక ఎస్, రాజ్నాథ్ సింగ్ గారు నిజంగానే ఆయన ఒక తప్పుడు వ్యాఖ్య చేశారని అనుకుందాం. నిజంగానే ఆయన బేసికల్లీ ఈ 6 సైనికులను గురించి ప్రస్తావించకుండా వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా అంటే వాళ్ళ గురించి ప్రజలకు తెలియకుండా ఉండే విధంగా ఆయన గనక ఒక ప్రయత్నం చేశారు అనుకుంటే గనక మరి గ్యాలంటరీ అవార్డ్స్ ఎవరిచ్చారు? అండ్ వాళ్ళకు నిజంగానే 6 ఇప్పుడు వార్ మెమోరియల్లోకి ఎలా తీసుకురాగలిగారు? ఎలా వాళ్ళ పేర్లను పొందుపరిచారు? మిలిటరీకి సంబంధించి అధికారిక లాంఛనాలతో ఆ పర్టికులర్ 6 అంత్యక్రియలు నిర్వహించడం దగ్గర నుంచి ఆ కోర్స్ ఆ తర్వాత జరిగేటువంటి అన్ని అంశాల్లో కూడా ఏదైతే ఆర్మీ జవాన్లు యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారో, బలిదానం చేశారో, వాళ్ళకి ఎలాంటి గౌరవం అయితే దక్కాలో ఆ ప్రక్రియలో ఎక్కడా కూడా తగ్గలేదు. అండ్ రాజ్నాథ్ సింగ్ ప్రకటన గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇప్పుడు నాకు 2-3 విషయాలు గుర్తొచ్చాయి. ఒకటి ఏంటంటే నిజానికి వాళ్ళ యుద్ధం, సైనికుల మనోస్థైర్యము, సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి, ఎలా మనం వాళ్ళ ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని స్పృహ గనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే నిజంగా 2 ఇన్సిడెంట్స్, చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ని నేను చెప్పేది కాదు, ఇది 2006లో జనరల్ జేజే సింగ్ గారు చెప్పినటువంటి మాట. ఏప్రిల్ 11వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, క్లోజ్ టు మౌంటైన్ ఆఫ్ పీస్ అని. ఈ ఆర్టికల్ కావాలంటే మీరు కూడా చదవచ్చు, నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అదేంటంటే 2006 యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో జనరల్ జేజే సింగ్ గారు ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఆ టైంలో ఈ పర్టికులర్ సియాచిన్ గ్లేషియర్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటించే విధంగా పాకిస్తాన్తో చర్చలు జరిపింది భారత ప్రభుత్వం. పిఎం మన్మోహన్ సింగ్ వుడ్ లైక్ టు ఇంక్ ద సియాచిన్ ప్యాక్ట్ వెన్ హీ విజిట్స్ పాకిస్తాన్ పాసిబ్లీ ఇన్ ఆగస్ట్ అని ఒక శీర్షికతో కథనం కూడా వచ్చింది, క్లోజ్ టు మౌంటైన్ ఆఫ్ పీస్ అని. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏప్రిల్ 21, 2006న ప్రచురించబడ్డటువంటి కథనం ఇది. ఇందులో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజానికి సియాచిన్ గ్లేషియర్ అనేది ఆపరేషన్ మేఘదూత్ ద్వారా జవాన్లు, సైనికులు బలిదానం చేసి ఈ సియాచిన్ గ్లేషియర్ అనే ఒక స్ట్రాటజిక్ పాయింట్ని మనం స్వాధీనం చేసుకున్నాం. ఆ సియాచిన్ గ్లేషియరే లేకపోతే, అక్కడ కనుక మన ఆర్మీ పోస్ట్ లేకపోతే పూర్తిగా ఆ కారాకోరం పాస్ దగ్గర నుంచి మొత్తం ఈ లదాఖ్, ఈ నుబ్రా వ్యాలీ ఇవన్నీ కూడా చైనా అండ్ పాకిస్తాన్ హస్తగతం అయిపోయి ఉండేవి. అది కాకుండా అడ్డుకున్నటువంటి సియాచిన్ గ్లేషియర్ చాలా కీలకమైన పాయింట్. ఆ సియాచిన్ గ్లేషియర్లో మన సైన్యం ప్రాణాలు అర్పించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటించి అక్కడ నుంచి సైన్యాన్ని విత్డ్రా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకునే టైంలో ఇండియన్ ఆర్మీ చీఫ్గా వ్యవహరించినటువంటి జనరల్ జేజే సింగ్ గారు ఆ పర్టికులర్ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. అండ్ నేను చెప్తున్నది కాదు, ఈవెన్ జనరల్ జేజే సింగ్ గారే మొన్న మధ్యన రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ అట్ సేమ్ టైం అనేక జాతీయ ఛానళ్లలో ఆయన స్పష్టంగా ఆ రోజు ఏం జరిగిందో కూడా వివరించారు. కావాలంటే మీరు ఆ వీడియోలు చూడవచ్చు. సైన్యం బలిదానం చేస్తే, ఎంతోమంది కృషి చేస్తే, ఎంతోమంది ఈ రోజుకి కూడా -53°C మన ఇండియన్ ఆర్మీ అక్కడ పహారా కాస్తున్నారు, ఆ సియాచిన్ గ్లేషియర్ని కాపాడుతున్నారు. మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్. దాన్ని వీళ్ళు వదిలేద్దాం అనుకున్నారు. పీస్ పర్వతం కింద, శాంతి పర్వతం కింద డిక్లేర్ చేసి సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలనుకున్నారు. సైన్యపు బలిదానాలని తక్కువ చేసి చూసింది ఎవరు? మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో అంశం, పీకే బార్బరా గారని. పీకే బార్బరా గారంటే ఆయన ప్రణబ్ కుమార్ బార్బర్ ఆయన పేరు. ఆయన ఎయిర్ మార్షల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది 2020 జూన్ 8వ తేదీన వచ్చినటువంటి స్టేట్మెంట్. ఐ డిసైడెడ్ టు రియాక్టివేట్ దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ వితౌట్ ఎనీ రిటర్న్ పర్మిషన్ అని. ఇది ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. ఇది జూన్ 8, 2020 తేదీన ప్రచురించబడ్డటువంటి కథనం. కావాలంటే ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అదేంటి అంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆయన అప్పుడు ఎయిర్ మార్షల్గా పనిచేశారు. అండ్ ఆయన వైస్ మార్షల్గా ఉన్న టైంలో దౌలత్ బేగ్ ఓల్డీ, ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ ఎంత ఇంపార్టెంటో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి దౌలత్ బేగ్ ఓల్డీ కూడా అంతే ఇంపార్టెంట్. హయ్యెస్ట్ అంటే ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్గా దౌలత్ బేగ్ ఓల్డీని అంటారు. సో దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ని మనం క్లోజ్ చేసాం, అసలు దాన్ని పాడట్లేదు. సో చైనాతో కనుక రేపు పొద్దున యుద్ధమే వస్తే ఆ దౌలత్ బేగ్ ఓల్డీ చాలా కీలకం మనకు, ఆ ఎయిర్ స్ట్రిప్ మనకు అవసరము అని
అనేక సార్లు వైస్ మార్షల్గా ఉన్న సమయంలో పీకే బార్బరా గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అనేక సార్లు వేడుకుంటారు, విజ్ఞప్తులు పంపిస్తారు. వేటిని కూడా ప్రభుత్వం లెక్క చేయదు. అండ్ ఆ డీబీఓని తెరిస్తే చైనా ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే, కానీ అది సైన్యం దృష్టిలో చూస్తే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దృష్టిలో ఆలోచించి ఆయన దేశ రక్షణ గురించి ఆలోచించి ఆయన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి ఆయన టీంని తీసుకొని వెళ్ళి ఆ దౌలత్ బేగ్ ఓల్డీని మళ్ళీ ఆయన రిటైన్ చేసుకున్నారు. మనం అక్కడ ఎయిర్ స్ట్రిప్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకుని దాన్ని మనం కార్యక్రమాలు మొదలుపెట్టాం. సో అది నిజంగా జరగకపోయి ఉంటే ఇవాళ డీబీఓ లేకపోతే చాలా కష్టమయ్యేది. సో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇది చేసింది. అండ్ ఇంకొక మూడో అంశం చెప్తాను నేను. ఈ రెండిటితో పాటు మూడో అంశం ఏంటంటే, నిజానికి ఇప్పుడు సరే సైన్యానికి ఇవ్వాల్సిన మద్దతు ఇవ్వలేదు, అదొక విషయం. రెండోది, కశ్మీర్లో యాసిన్ మాలిక్ని ఒక టెర్రరిస్ట్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి సంబంధించినటువంటి కమాండర్గా పనిచేసినటువంటి ఒక టెర్రరిస్ట్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పిలిచి అతనితో చర్చలు జరిపారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అప్పుడు. సో ఒక టెర్రరిస్ట్లకు ఇచ్చే విలువ అండ్ ఆర్మీ అధికారులకి, ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఇచ్చిన విలువ మీరే అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడింది తప్పైతే కనుక ఆయన వివరణ ఇచ్చుకుంటారు ప్రివిలేజ్ నోటీస్కి, అది ఆయన చూసుకునే వ్యవహారం. బట్ ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడాను. ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇవాళ మనం ఆకాష్ తీర్ లాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇవాళ మనం యుఏఈకి ఇవ్వగలుగుతున్నాము, ఆర్మేనియాకి ఇవ్వగలుగుతున్నాము. బ్రహ్మోస్ని మనం వాడిన విధానం కావచ్చు, మన ఫైటర్ జెట్స్ని వినియోగించినటువంటి విధానం కావచ్చు, అండ్ పాకిస్తాన్ని పూర్తిగా వెన్ను విరిచేసినటువంటి విధానం కావచ్చు. అక్కడ సుమారు 100-150 మంది టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని, ట్రైనింగ్ క్యాంప్లని అన్నింటినీ ధ్వంసం చేశాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ని, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ని కూడా ధ్వంసం చేయగలిగాము. ఇంత పెద్ద విజయాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడము, అండ్ అందులో 6 చనిపోయారు కాబట్టి మాట్లాడడం. ఒకవేళ నిజంగా 6 చనిపోయారు, ఆ బలిదానాలు చేసిన వాళ్ళ శౌర్య పరాక్రమాలకి మనం అందరం సెల్యూట్ చేయాలి. అటువంటి ఒక వ్యక్తుల నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. కానీ వాళ్ళ మరణాల్ని గొప్పగా మనము చూపించే ప్రయత్నం చేయాలి. కానీ చూసారా, ప్రభుత్వాన్ని విమర్శించే నెపంతో నిజంగా త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయడం మాత్రం సరైంది కాదు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.